ధైర్యం పెరుగుతుంది. కొడుకు చదువు గురించి టీచర్ గుర్తు చేస్తాడు. ఫీజు మాట రామయ్యను కలిచివేస్తుంది. తండ్రిగా బాధ పెరుగుతుంది. కొడుకి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటాడు. ఆ కోరికే అతన్ని నడిపిస్తుంది. రాత్రి పొలాల్లో ఒంటరిగా కూర్చుంటాడు. నక్షత్రాలు అతన్ని చూస్తున్నట్టుంటాయి. మట్టితో మాటలు చెప్పుకుంటాడు. తన బాధను నేలకి చెప్పుకుంటాడు. నిశ్శబ్దమే సమాధానం. ఆకాశంలో మేఘాలు కనిపిస్తాయి. మెరుపులు మెరుస్తాయి. హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఇది సంకేతమేమో అనుకుంటాడు. ఆశ మళ్లీ పుడుతుంది. మొదటి వర్షపు చుక్క పడుతుంది. రామయ్య ఆశ్చర్యంగా చూస్తాడు. కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. వర్షంలో తడిస్తూ నవ్వుతాడు. ఆ రోజు అతనికి పండుగ పొలాలు పచ్చగా మారుతాయి. పంటకు జీవం వస్తుంది. రామయ్య ముఖంలో చిరునవ్వు. శ్రమ ఫలిస్తున్నట్టు అనిపిస్తుంది. మనసు తేలికపడుతుంది. గ్రామమంతా ఆనందంగా మారుతుంది. రైతుల మాటల్లో ఉత్సాహం. పిల్లలు పొలాల్లో పరుగులు తీస్తారు. వర్షం అందరికీ వరం. సంతోషం పంచుకుంటారు. కోత కాలం మొదలవుతుంది. చేతులు నొప్పితో నిండుతాయి. కానీ గుండె ఆనందంగా ఉంటుంది. పంట చేతికి రావడం గర్వంగా ఉంటుంది. కష్టం విలువ తెలిసి వస్తుంది. అప్పులు తీర్చే రోజు వస్తుంది. రామయ్య తలెత్తి నిలబడతాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవమానం గుర్తు వస్తుంది. ఇప్పుడు గౌరవం మిగులుతుంది. కొడుకు స్కూల్ యూనిఫామ్ వేసుకుంటాడు. తండ్రిని చూసి నవ్వుతాడు. రామయ్య కళ్ళలో గర్వం. తన శ్రమకు అర్థం దొరుకుతుంది. ఆ నవ్వే అతని విజయం. గ్రామంలో రామయ్య